ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఏఎస్సీఐ కింద తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని భట్టి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఏఎస్సీఐ కింద తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని భట్టి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ అభినయ్ దర్శన్పై పాడేరు వద్ద జరిగిన ప్రచారం చేసిన దాడి ఘటన ఎంత హైడ్రామాగా తేలింది. సానుభూతి, ప్రజాదరణ కోసమే 5గురితో కలిసి స్వయంగా స్కెచ్ వేసి కారుపై రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయించుకున్నట్లు పోలీసులు ఆధారాలతో బయటపెట్టారు. వాట్సాప్ చాట్స్, ఆడియో మెసేజ్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం పాస్టర్ ప్రయత్నిస్తున్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముందుగా ఇది నిజమాన్ని నమ్మిన కొందరు ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా పాస్టర్ అభినయ్ దర్శన్ దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాస్టర్ అభినయ్ దర్శన్పై పాడేరు వద్ద జరిగినట్లుగా ప్రచారం చేస్తున్న దాడి ఘటన హైడ్రామాగా తేలింది. సానుభూతి, ప్రజాదరణ కోసమే 5గురితో కలిసి స్వయంగా స్కెచ్ వేసి కారుపై రాళ్లు, బీరు సీసాలతో తానే దాడి చేయించుకున్నట్లు పోలీసులు ఆధారాలతో బయటపెట్టారు. వాట్సాప్ చాట్స్, ఆడియో మెసేజ్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం పాస్టర్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా ఇది నిజమని నమ్మిన కొందరు ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా పాస్టర్ అభినయ్ దర్శన్ దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనుకోవచ్చా? రైతు లక్ష్మీనాథ్, అల్లూరి సీతారామరాజు జిల్లా పారేరు సంచలనం సృష్టించిన పాస్టర్ అభినవ్ దర్శన్కి సంబంధించిన ఉదంతం ఒక పెద్ద హైడ్రామాగా
తేలిందని చెప్పొచ్చు. ప్రధానంగా గత 2 రోజుల క్రితం తనపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు రాళ్ల దాడి చేశారంటూ కూడా ఆయన ఒక వీడియో కథనాన్ని సృష్టించారు. దాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ఏదైతే పోస్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా పోలీసులకు సంబంధించి కూడా ఈ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తన పైన కక్ష కట్టి 5గురు కలిసి స్వయంగా స్కెచ్ వేసి ఏదైతే తన పైన రాళ్ల దాడి చేశారు, బీర్ సీసాలతో తన తల పగలగొట్టారన్నట్టుగా కూడా ఆయన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఒకేసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో దీంట్లో పోలీసులు విచారణ చేసి కేసును ఛేదించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పక్కా ఆధారాలతో కూడా కేసుకు సంబంధించి కూడా పూర్తిగా పూర్వ ఫలాలన్నింటి కూడా పోలీసులు బయట పెట్టారు. ఇక ప్రధానంగా దీంతో ఆయన ఏదైతే ప్రజా ఆదరణ ఏదైతే సానుభూతికి సంబంధించి ఇలాంటి ఉదంతానికి తెరలేపనట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సంబంధించి కావచ్చు, విచారణకు సంబంధించిన నిజాలను బయట పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అభినవ్ దర్శన్కి సంబంధించి కూడా ఆయన గత కొద్ది రోజులుగా నుంచి కూడా భరోసా పార్టీ నెలకొల్పారు. పార్టీ ప్రచారానికి సంబంధించి కావచ్చు, గత కొద్ది రోజులుగా ఆ పార్టీ పేరుతో కూడా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. తన ఏదైతే వ్యక్తిగత ప్రజాదరణ కావచ్చు, పార్టీకి సంబంధించిన ఆదరణ కావచ్చు, తన వైపు ఒకేసారిగా ప్రజలంతా మలుపుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ స్కెచ్ వేశారన్నట్టుగా కూడా ఆయన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆయన 5గురితో ఏదైతే ఈ స్కెచ్ కు సంబంధించి కూడా పూర్తిగా దీంతో 5గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఎక్కడ కారు దాడి చేయాలి, కారు అద్దాలు ఏ విధంగా పగలగొట్టాలి, తనకు సంబంధించిన తన పైన దాడి ఏ విధంగా దాడి చేయాలి, కత్తులతో పొడిస్తే ఏ స్పాట్ లో పొడిచాలి, ఎక్కడ పొడిస్తే ఏదైతే అపాయం ఉండదో అక్కడ సంబంధించిన స్పాట్లను ఆయన నేరుగా తన వాట్సాప్ ద్వారా ఈ 5గురికి షేర్ చేశారు. ప్రధానంగా దాడికి సంబంధించి కూడా పక్కా ఆధారాలను పోలీసులు సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే ఇదే ఉదంతానికి సంబంధించి తోటి పాస్టర్లు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత దాడి జరుగుతున్న క్రమంలో ఈ వీడియో సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, వీడియోను ఎలా తీయడం జరిగింది, ఇంత దాడి జరిగిన తర్వాత ఆయన మాటలు కావచ్చు, సంభాషణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రధానంగా గతంలో ప్రవీణ్ కి సంబంధించిన పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి కూడా తన పైన ఏ విధంగా దాడి జరిగిందో, తనను ఏ విధంగా చంపేశారో, తనను కూడా తన పార్టీకి సంబంధించి కావచ్చు, తన ప్రజాదరణ సంబంధించి కావచ్చు, తనను కూడా ఈ విధంగా మట్టు పెట్టాలని చూస్తున్నట్టుగా కూడా ఒక మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పాస్టర్ అభినవ్ దర్శన్ ఇప్పుడు సంబంధించి కూడా ఆయన చేసిన ఈ ఏదైతే స్కెచ్ ఉందో దీంట్లో సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తి స్థాయిలో ఆయన పైన ఏదైతే సామాన్య ప్రజలు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇట్లాంటి ఉదంతాలు కావచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా ఇట్లాంటి స్కెచ్లు వేయడం కావచ్చు, ఎందుకు ఈ అభినవ్ దర్శన్ కి సంబంధించి ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ప్రధానంగా అంటే 2 మతాల మధ్య చిచ్చు రేపేందుకే ఈ ఉదంతానికి తెరలేపారు. దాంట్లో ప్రధానంగా ఇంత స్కెచ్ వేయడం జరిగింది. దీంట్లో 5గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాంట్లో నేరుగా వాట్సాప్ చాటింగ్ ఉంది. వాళ్ళకి సంబంధించిన కూడా 5గురిని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఉదంతానికి అభినవ్ దర్శన్ తెరలేపారు, పార్టీకి సంబంధించి సానుభూతి కోసమా, లేదా దీంతో ఇతర మతాలకు సంబంధించిన చిచ్చు పెట్టేందుకు ఏదైనా కోణం ఉందా? ఈ 2 అంశాలకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఉదంతం తర్వాత కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఇక్కడ ఏదైతే అక్కడ ఆంధ్ర ప్రజలు కావచ్చు, అల్లూరి సీతారామరాజు సంబంధించిన జిల్లా ప్రజలు కావచ్చు ఒకేసారిగా విసిపోయారు. ఎందుకంటే ముందుగా తన పైన దాడి జరిగిన తర్వాత సానుభూతి అంతా కూడా అభినవ్ దర్శన్ కి వెళ్ళింది, తన పైన దాడి జరిగింది. కొంతమంది మతస్థులు సంబంధించి కూడా ఆయనకు వత్తాసు పలికారు, ఆయనకు సంబంధించి కూడా ఆయన పాజిటివ్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించి అభినవ్ దర్శన్ పైన దాడిని ఖండించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే పోలీసులు ఈ సంబంధించిన విచారణ జరిపారో అయితే ప్రధానంగా చూసుకుంటే తనకు తాను ప్రవీణ్ పగడాల అనుచరుడిగా చెప్పుకుంటూ గతంలో ఏదో జరిగింది, నన్ను కూడా చంపబోతున్నారని చెప్పిన అతను మొత్తాన్ని కరిగి ఎలా పోలీసులు దీన్ని కనుక్కున్నారు అసలు? రైట్, ప్రధానంగా ఈ అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా తనను పట్టించింది వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆడియోకి సంబంధించిన కాల్స్ కావచ్చు, తన ఫోనే తనను పట్టించిన నేపథ్యం ఉంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి స్థాయిలో అభినయ్ సంబంధించి కూడా 5గురు సభ్యులతో కలిసి ఈ ప్లాన్ వేసినట్టుగా తెలుసు. తనపై దాడి ఎక్కడ జరగాలి, కారు అద్దాలు ఎలా పగలగొట్టాలి, శరీరంలో ఏ భాగాలు ఎలా పొడవాలో క్లియర్ కట్ గా
వివరిస్తూ వాళ్ళకు వాట్సాప్ చాటింగ్ చేశారు, వాళ్ళతో సంభాషణ జరిపారు అదే మొబైల్ నుంచి. అలాగే ఈ ఆధారంగా కావచ్చు, ఇక నిందితులు ఒకరికి సంబంధించిన భార్యకు సంబంధించిన సోషల్ మీడియాలో అకౌంట్ ని ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు ఈ బలమైన ఆధారాలు లభించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా 5గురిలో ఒకరికి సంబంధించిన వాళ్ళ వైఫ్ కి సంబంధించిన సోషల్ మీడియాను అకౌంట్ ను పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. ఈ ఆధారాలతో కూడా పక్కాగా అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా ఆయన చాటింగ్ కావచ్చు, సంభాషణలు కావచ్చు, ఎవరెవరితో ఎలా సంభాషించారు, ఏ టైంలో ఒకడ ఇన్వాల్వ్ ఉండాలి, ఏ టైంలో రావాలి, ఏ టైంలో దాడి జరగాలి, ఏ టైంలో ఎక్కడ, ఏ టైంలో ఏ స్పాట్ లో కొలవాలి, మొత్తంగా ఇవన్నీ కూడా పక్కడ్బందీగా అభినవ్ దర్శన్ ప్లాన్ చేసుకున్నారు. తన ప్రజాదరణ కోసమా లేదా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇరు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏదైనా తెరలేపారా, వీటన్నిటి కోణాలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. పక్కా ఆధారాలు కావచ్చు. అభినవ్ దర్శన్ ఫోనే ఇప్పుడు ఆయనకు పక్కా ఆధారాలతో సంబంధించి ఆయనను పట్టించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకేసారిగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. ఇట్లాంటి దాడికి సంబంధించి కూడా సహించబోదు. ఇతర మతాలకు సంబంధించి కావచ్చు, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే దేశానికి సంబంధించి ఇట్లాంటి స్కెచ్లు వేయడం కావచ్చు, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా సందేశాలు వెలువెత్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. పర్యాటక వారోత్సవాల సందర్భంగా మెదక్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబుదాస్ రాజేశ్వర్ తదితర అధికారులు పాల్గొని వెస్లీ పాఠశాల, మెదక్ చర్చ్, గల్సన్ క్లబ్, మెదక్ పోర్ట్ వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. జిల్లా చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు పర్యాటక ప్రాంతాలపై డాక్యుమెంటరీ, హెరిటేజ్ పుస్తకాలు రూపొందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. వెళ్ళి దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడికి ఫైనల్గా మెదక్ ఫోర్ట్కి రావడం జరిగింది. మెదక్ ఫోర్ట్ అనేది మా మెదక్ జిల్లాలో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి మొత్తం స్ట్రాటజిక్ ప్లేస్గా ఉండే అప్పుడే కాలంలో. సో ఇక్కడ నుంచి మొత్తం టౌన్కి కానీ మొత్తం జిల్లాకి కానీ ఒక విజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫోర్ట్కి కూడా అందరూ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి కూడా మనకి కొన్ని రెస్టోరేషన్కి, కొన్ని రిపేర్కి అవసరం ఉంటుంది. కొద్దిగా మనం 22nd నాడు మనకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అన్ని హెరిటేజ్ ప్లేసెస్ హైలైట్ చేస్తున్నాము. మనం ఆ రోజు కూడా అన్ని హెరిటేజ్ ప్లేసెస్లో శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం, లైటింగ్తో హైలైట్ చేస్తాం. సో దట్ మా పిల్లలకి కానీ మా యూత్కి కూడా తెలుసుకోవడానికి మా జిల్లాలో ఉన్న హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి. మనం ప్రతిసారి బయట గురించి చెప్తున్నాము, కానీ మా దగ్గర ఉన్న హెరిటేజ్ ప్లేసెస్ కొద్దిగా ఇగ్నోర్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద ఈ వారం ఫోకస్ చేస్తున్నాము. ఈ వారం కాకుండా మనం మా జిల్లాలో ఉన్న అన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్కి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. నిన్న డిపిఓ గారితో, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చినాక అందరూ సెక్రటరీస్ తరఫు నుంచి ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఉన్న చిన్న బుర్జ్ కానీ, చిన్న కిల్లా కానీ, చిన్న దర్వాజా కానీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మా మెదక్ జిల్లాకి ఒకటే హెరిటేజ్ బుక్లెట్ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దట్ ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా మా పిల్లలే కానీ వాళ్ళకి తెలుసుకోవడానికి మా ధరోహర్ గురించి, మా హెరిటేజ్ గురించి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాం. హనుమకొండ జిల్లా న్యూ సాయంపేటలో ధ్వంసానికి గురైన హనుమాన్ ఆలయ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. హనుమకొండలో హనుమంతుడికి అపచారం జరగడం, అత్యంత కిరాతకంగా విగ్రహం ముక్కలు చేయటం హనుమకొండకి కీడని అభిప్రాయపడ్డారు. ఈ కీడు పోవాలంటే ఇక్కడ పాపం పశ్చాత్తాపం కోసం శాంతి హోమం నిర్వహించి ప్రభుత్వమే విగ్రహ పునఃప్రతిష్ఠాపన చేయించాలని రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తక్షణమే వరంగల్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశంలోనే హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నది. మన హనుమకొండ నగర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూలగొట్టుడు తప్ప నిర్మాణం చేసింది ఏమీ లేదు.
మొన్నటిదానిక హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను కూలగొట్టిండు. ఇక నిన్న మొన్నటి కానించల్లి దేవాలయాలను కూలగొట్టడం మొదలుపెట్టి వారం క్రితమే నర్సంపేటలో కాకతీయుల నాటి దేవాలయాన్ని విచ్ఛిన్నం చేసి పెద్ద పాపానికి ఒడగొట్టడమే కాకుండా ఈరోజు మరి కాకతీయుల రాజధాని అయినటువంటి ఈ రాష్ట్ర సాంస్కృతిక నగరమైనటువంటి ఈ ఓరుగల్లు నడుబట్టున ఉన్నటువంటి హనుమకొండలో హనుమంతుని విగ్రహము విచ్ఛిన్నం చేయడం చాలా బాధాకరము. మరి నిత్యము వందలాది మంది వేలాది మంది హనుమంతుని భక్తులు సందర్శించుకునేటువంటి ఒక ప్రాంతము ఈ సాయంపట్టిలో ఉన్నటువంటి హనుమంతుడు దేవాలయ ప్రాంగణమే. అటువంటి ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజంపేట టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సుఖవాసి ప్రసాద్ బాబు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులపై దాడులు, హింసలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఘటన నుండి దళితులపై జరిగిన దాడుల వరకు వైసీపీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతోనే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందని తెలిపారు. ఓకే అన్న, స్టార్ట్ చేద్దాం. ఒక సెకండ్. విపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా వాళ్ళు ఎంతో నమ్మి ఆ రోజు 2019లో మీకు ఓటేస్తే మీరు గొంతు కోశారు. దాదాపు 200 మందికి పైగా దళితులను మీరు దారుణంగా హతమార్చారు. దళితులు ఎంతగా ఊతకోత కొట్టారో డాక్టర్ సుధాకర్ గారు అయితే ఏమి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఏమి, డాక్టర్ అచ్చన్న గారు అయితే ఏమి, ఇన్ని దాడులు వీళ్ళ మరణానికి మీ ప్రభుత్వము కారణంగా, ఆ రోజు మీ ప్రభుత్వం కారణం కదా. నిజంగా ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను మీ ఎమ్మెల్సీ హతమార్చి డోర్ డెలివరీ చేస్తే మీరు కొద్దిగా కూడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి అతన్ని పక్కన వేసుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ తరఫున మీరు చేస్తున్నది అరాచకం కదా. అలాగే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంలో జవహర్ బాబు అనే ఎండిఓ గారు ఆఫీసు తాళాలి లేదని అక్కడ ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ను కొట్టలేదా? ఆయన అనుచరులు అతని మీద దాడి చేయలేదా? కుర్చీల్లోంచి కింద తోసి పిడుగుతూలు కొడితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించలేదా? అది చేసింది వైసీపీ వాళ్ళు కాదా? దళితులను ఎవరు కొడితే, దళితులను ఎవరు చంపితే వాళ్ళకి మీరు పార్టీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదా? ఇవన్నీ నిజాలు కాదా? నిజంగా దళితులు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటేసే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెడి కాశీనాథ్ సమావేశం నిర్వహించారు. ఒంగోలులో జనసేన పార్టీకి చెందిన ప్రచార కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర మాజీ మంత్రి బాలినేని కుటుంబంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాశీనాథ్ తీవ్రంగా ఖండించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గతంలో బాలినేని ప్రశంసించిన బాలనాగేంద్ర కొద్ది రోజుల్లోనే తన వైఖరిని మార్చుకోవడం అనుమానాస్పదంగా ఉందని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పరిణామాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని, తప్పు చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటుందని కాశీనాథ్ స్పష్టం చేశారు. నమస్కారం, మీడియా మిత్రులు నమస్కారం. మరి మీ అందరికీ తెలుసు, నిన్న ఒంగోలులో బాలనాగేంద్ర అనే ఒక వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, పార్టీలో ప్రచార కోఆర్డినేటర్ ఉన్నాడు. అతను ఒక ప్రెస్ మీట్ పెడుతూ అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అట్లాగే వాళ్ళ తనయుల్ని విమర్శన చేయడం జరిగింది. వారు అవినీతి పరులని, వారు పార్టీ పదవుల కోసం డబ్బులు లంచం తీసుకుంటున్నారనేది ఆరోపణ చేయడం జరిగింది. ఇదే బాలనాగేంద్ర అనే వ్యక్తి నిన్నటి వరకు బాలినేని గారి కోసం వారు చాలా గొప్ప వ్యక్తులని పొగిడిన వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో 3 రోజుల్లోనే అతని యొక్క మాట తీరు అంతా మార్చుకొని ఎవరో ప్రభావం పెడితే కోవర్టుగా మారి
ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన స్వర్ణాంత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించిన ఆయన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. నేడు హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై భారం అవుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటున్న కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ఇటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా వద్ద ఉన్నటువంటి హన్మకొండ అశోక్ ఆ సెంటర్ వద్ద అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మోదీ దిష్టి బొమ్మను దహనం చేసైతే వీరైతే నిరసన తెలపడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలను అయితే అధికంగా పెంచిన నేపథ్యంలో వీరు నిరసన చేస్తున్నారు. ఒకసారి మాకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏంటన్నా ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మీరు నిరసన చేపట్టారు, ఏ విధంగా ముందు? ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుల ఆదేశానుసారం ఈరోజు చౌరస్తా స్థానంలో ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందట ఎలాంటి రేట్లు పెంచమని చెప్పి ఎలక్షన్లు అయిన వెంటనే పేద ప్రజల పైన భారం మోపడం జరుగుతుందని సందర్భం చేసుకుంటూ మరి ఇలా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నత వర్గాలైన ఆదాని, అంబానీ వాళ్ళకే అంటగట్టుకుంటూ పేద ప్రజల పైన భారం మోపడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నిమిషాలు ఇచ్చేస్తుందని ఈ సందర్భంగా. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అంటే పశ్చిమ ఆసియాలో పడిన సంక్షోభం వల్ల ముడి చమురు రేటు పెరగడం వల్లనే దీన్ని పెంచాము. కానీ ఇది సామాన్య ప్రజలకు కావాల్సిన భారం పడే విధంగా కాకుండా ఓన్లీ యుద్ధం కారణంగా ఇది పెరిగిందంటున్నా, దానికి ఏం సంబంధం? మరి ఎలక్షన్ల ముందర ఎందుకు చెప్పలేదు ఈ విధంగా? ఎలక్షన్ల ముందరను ఎలాంటి పెంచమని చెప్పి ఎలక్షన్ అయిన వెంటనే పెంచడం ఇది కరెక్టేనా అని ఈ సందర్భంగా అడుగుతాను. రోజుకు 3 రూపాయలు పెంచినా కూడా 750 కోట్ల నష్టం వాటిల్లుతుంది పెట్రోలియం. దాని వల్లనే సామాన్యులు మేము ముందుగా 3 రూపాయలు మాత్రం పెంచాము, అధిక ధరలు ఏం పెంచలేదని వారు చెప్తున్నారు. కొన్ని దేశాలలో అసలే పెట్రోల్ కొడుతున్న నేపథ్యంలో మేము పెట్రోల్ అందిస్తున్నామని వారు చెప్తున్నారు. అదే ఎలక్షన్ల ముందు చెప్పకుండా ఎలక్షన్లు అయిపోయినాక పెంచడం, ఆ పేద ప్రజల పైన భారం మోపడం, అయితే ఉన్నత కార్పొరేట్ వ్యవస్థలకు మరి వారి మీద వారితో ఏమైనా చేయొచ్చు కదా. ఇలా పేద ప్రజలను టార్గెట్ చేసుకొని వారి జీవన విధానం దెబ్బతీసుకుంటూ ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని ఇది తక్షణమే చేసే వరకు మేము ఈ పోరాటం చేస్తామని. ఎలాంటి కార్యక్రమాలు మేము ఇలా కాంగ్రెస్ అయితే పేద అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకొని ఇలా పెంచిన పెట్టుబడులను తగ్గించే వరకు మేమందరం కూడా ఈ యొక్క ధర్నాలు, రాష్ట్రోజాలు చేస్తామని ఇది మీరైతే చెప్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించే వరకు అయితే మా ఆందోళన తగ్గబోదంటూ వరకు చేస్తున్నారు. ఈ నేడు అశోక జంక్షన్, హన్మకొండ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అశోక జంక్షన్ వద్ద అయితే మోడీ యొక్క దిష్టి బొమ్మను దహనం చేశారు. మోడీ వైఖరి మారాలి, బీజేపీ వైఖరి మారాలంటే వారు ఆందోళన చేపట్టారు. పేద ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ రోజు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్, మౌనిష్ స్వరంగా. ఎల్లారెడ్డిగూడలో శివపార్వతి వీర హనుమాన్ రెడ్డి దంపతులు ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్లో నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కొంతమంది హాస్టల్ ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాద్కోకు చెందిన భవంతిలో హాస్టల్ నిర్వహిస్తున్న తాము
రౌడీలు, మహిళలు హిజ్రాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియాకు తెలిపారు. కోర్టు స్టేలో ఉన్నప్పటికీ కూడా భౌతిక దాడులు జరుగుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాలని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ పైన వెళ్ళొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా. మార్కాపురం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రైవర్ల డ్యూటీ కేటాయింపులో అవినీతి జరుగుతుందని అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సిబ్బందిపై పనిభారం పెరిగినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారు విమర్శించారు. అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్న మహిళలకు సెలవులు కనీసం నెలకు 3 రోజులు వల్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు, రేపు 2 రోజులు అన్ని డిపోల వద్ద ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా మార్కాపురం డిపో నందు కూడా మనం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఆ విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి, విద్యుత్ బస్సులు ప్రైవేట్ వారికి ఇస్తే ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోద్ది అనేటువంటి ఒక ఆందోళన వర్కర్లో, కార్మికులలో ఉంది కాబట్టి దానిని నిర్మూలించ మేనేజ్మెంట్ పై ఉంది. అలాగే స్త్రీ శక్తి వచ్చిన తర్వాత విపరీతమైన పనిభారం పెరిగి ఇంతకుముందు 65% ఉన్నటువంటి ఓఆర్ ఈరోజు 95, 100 ఓఆర్ వస్తూ విపరీతమైన పనిభారంతో డ్రైవరు, కండక్టర్లు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈ బాధలు, ఈ డ్యూటీలోని అనారోగ్యంతో చాలా మంది కార్మికులు కూడా చనిపోతున్న కారణంగా ఈ వారిని స్త్రీ శక్తి టికెట్ లేకుండా, ఆడవారికి టికెట్ లేకుండా టికెట్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి మగవారికి మాత్రమే టికెట్లు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ మేము చేసి ఉన్నాము. అలాగే ఆర్టీసీలో ఈహెచ్ఎస్ కార్డు వైద్య విధానం కాకుండా పాత ఆర్టీసీ వైద్య విధానం అంటే ఎంత ఖర్చైనా కూడా ఆ కార్మికుడికి ఆర్టీసీని బరాయిస్తూ ఉంది. ఆ విధానాన్ని తీసుకురావాలని, తద్వారా ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే గ్యారేజీ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా 6 నెలల నుంచి మేనేజ్మెంట్ దృష్టికి మా రాష్ట్ర కమిటీ తీసుకొస్తూ